జేబీ మిత్రులందరికీ నేను మీ అందరికి తెలిసిన మనిషినే వ్యక్తినే. కాకపోతే నాకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఏ గ్రామం నుంచి ఏ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి ఎవరు, వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచారు, వాళ్ళకి మెజార్టీ ఎంత వచ్చింది, వాళ్ళ సామాజిక వర్గం ఏందనేది నేను నిన్నటి నుంచి అంటే రాత్రి వరకు ఎలక్షన్లు జరిగినాయి, రాత్రి వరకు రిజల్టే చెప్పడం జరిగింది. కాబట్టి కొన్ని గ్రామాలు లేట్ అయినాయి. ఇంకా పర్ఫెక్ట్గా ఎవరికి ఎంత మెజార్టీ వచ్చిందనేది తెలియకపోయినా నాకున్న సమాచారం మేరకు నేను సేకరించా. ఇది దాదాపు 99% కరెక్టే నేను సేకరించిన సమాచారం. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు మిత్రులారా, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. నేను ఏ పార్టీని అభిమానంగా పెట్టుకోను, మంచి వ్యక్తుల్ని గౌరవించుతా. మంచి పార్టీలు ప్రతి పార్టీలో మంచి వాళ్ళని గౌరవించుతా, మంచిగా లేననుకున్న వాళ్ళని దూరంగా ఉంచుతా. అది మీ అందరికి తెలిసిన విషయం. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. అట్టని పార్టీలని ఎప్పుడు ఏ పార్టీని తప్పుపట్టను. వాళ్ళు తీసుకునే సిద్ధాంతాలు, వాళ్ళు తీసుకునే మేనిఫెస్టోలు, వాటి ఆధారంగానే నేను మంచి చెడు వేరే చేసుకుంటా. మీరు అందరూ కూడా అంతే చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను నిన్న రాత్రి నుంచి ఇంచుమించుగా అన్ని గ్రామాలకు నాకున్న నెట్వర్క్, నాకున్న ఫ్రెండ్స్, మిత్రులు, శ్రేయోభిలాసుల ద్వారా ఏ గ్రామంలో ఏ అభ్యర్థి గెలవటం జరిగింది, ఎంత మెజార్టీతో గెలవటం జరిగిందో వాళ్ళ సామాజిక వర్గం ఏందనేది లిస్ట్ అవుట్ చేసి అందరూ మీరు తెలుసుకోవడం కోసం, మీకు తెలియజేయడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నా. దీన్ని మీరు ఆదరించుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మొదలు పెట్టుకుందాం మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చింతకాని 11వ తారీఖు 12వ నెల అంటే ఈ నెల నిన్న ఎలక్షన్ జరిగింది. 11వ తారీఖు 12వ నెల 2025 జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో సర్పంచులకి వార్డు మెంబర్లకి కలిపి ఎలక్షన్లో జరపడం జరిగింది. అందులో సర్పంచుల లిస్టు మాత్రమే నేను మీకు చెప్తా. ఇందులో ఏ ఊర్లో ఎవరు గెలిచారు, ఎవరు పరిస్థితి ఏందనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతకానికి ఒక గొప్ప నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. మళ్ళీ చెప్తాను, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఏ పార్టీకి అభిమాని కాదు, ఏ పార్టీ మనిషిని కాదు. నేను స్వతంత్రంగానే ఉండాలనుకుంటున్నా, స్వతంత్రంగా బతుకుతాను. ఇంతవరకు అందరితోనే మంచిగా ఉండటమే మన లెక్క. అందరితోని మంచిగా ఉందాం, బతికిన రోజులు హ్యాపీగా అందరినీ పలకరిద్దాం, అందరం మన కుటుంబ సభ్యులు అలా చూసుకుందాం చాలు జీవితానికి. ఇంకా దీనికోసం మనం పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా అట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు సహకరించుతారని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాఘవపురం ఈ చింతకాన్లో జరిగిన ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజే వాస్తవంగా నామినేషన్ వేయడానికి ముందే ఏకగ్రహం చేసుకున్నారు అక్కడ సిపిఐ పార్టీ తరఫున. ఆ ఊరంతా ఏకగ్రహంగా రాఘవపురం నుంచి కాంపెల్లి కోటమ్మ గారు మాకు తెలిసిన వ్యక్తి చాలా అక్క సిపిఐ పార్టీ నుంచి ఏకగ్రహంగా సర్పంచ్ అభ్యర్థిగా గెలవడం జరిగింది. ఇక ఏకగ్రహం కాబట్టి ఆ ఊరంతా ఓట్లు ఆమెకు సంబంధించినవి కాబట్టి ఇక దానికి మెజార్టీ అంతనే చెప్పలేరు. తన సామాజిక వర్గం వచ్చి మాదిగా. అట్లే రేపెల్లవాడ మడుపల్లి అంబిక రెండో ఏకగ్రహమైన పంచాయతీ చింతకాన మండలంలో మడుపల్లి అంబిక కాంగ్రెస్ తరపు నుంచి ఏకగ్రహం కావడం జరిగింది. కాంపెల్లి కోటమ్మ గారు సిపిఐ నుంచి ఏకగ్రహం కావడం జరిగింది. అంబికా గారు కాంగ్రెస్ నుంచి ఏకగ్రహం కావడం జరిగింది. తన సామాజిక వర్గం వచ్చి గౌడు. అట్లే మూడో గ్రామం నరసింహాపురం గ్రామం లోయ ఉపేంద్ర గారు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. తనకు వచ్చిన మెజార్టీ 155 ఓట్లు. యాదవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి అన్న. అట్లే నాయకులగొండ గ్రామ సర్పంచ్గా ఏపూరి పద్మ గారు, రవీంద్రబాబు గారి భార్య, సిపిఐ పార్టీ నుంచి గెలవడం జరిగింది. తనకు వచ్చిన మెజార్టీ 34. సామాజిక వర్గం వచ్చి కమ్మ. అట్లే నేరేడు గ్రామం నుంచి దోసరి నేతాజీ అన్న చాలా సౌమ్యుడని నేను నాకున్న వ్యక్తిగత పరిచయంతో చాలా మంచి వ్యక్తి. తనకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. సిపిఐ తరఫున పోటీ చేసి 426 ఓట్ల మెజార్టీతో గెలవటం జరిగింది. తన సామాజిక వర్గం వచ్చి గౌడ సామాజిక వర్గం. అట్లే రామకృష్ణాపురం నుంచి మా సొంత ఊరు చింతకాన మండలంలో గాది నాగలక్ష్మి, నేను వదినని పిలుచుకుంటా. నేను ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు కూడా నాకు చాలా దగ్గరగా ఉండే మనుషులు. సరే, కులాలు ఏదైనా కావచ్చు, వాళ్ళిద్దరిని నేను చాలా అభిమానించుతా. సరిగా నా ఓటు గురించి పక్కన పెడితే ఇద్దరం మంచివాళ్ళే. కాకపోతే గెలిపోవడం అనేది సహజం. ఎవరో ఒకరు గెలుతారు, ఎవరో ఒకరు వాడతారు కాబట్టి సరిగా దానికి ఓకే. నాగలక్ష్మి వదిన గెలవటం జరిగింది. తనకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. తనకు వచ్చిన మెజార్టీ 292 అని నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ పొద్దున చూస్తే 298 అని తెలిసింది. తను కాపు సామాజిక వర్గం. అట్లే లచ్చగూడెం
లచ్చగూడెం నుంచి కొప్పుల రజనీ గారు గెలవడం జరిగింది. కొప్పుల గోవిందరావు గారు సతీమణి అనుకుంటా గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచే మెజార్టీ వచ్చి చింతకాల మండలంలో ఇదే హైయెస్ట్ మెజార్టీ 1527 ఓట్లు. 1527 ఓట్లు తన సామాజిక వర్గం కమ్మ. ఇక్కడ 1527 ఎందుకు వచ్చిందని కూడా మీకు చెప్తాను. నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు అక్కడ మిత్రులు చెప్పిన ప్రకారం ఇక్కడ పోయినసారి టీఆర్ఎస్ అభ్యర్థి టీఆర్ఎస్ తరఫున గెలవడం జరిగింది సర్పంచ్గా. వీళ్ళు ఓడిపోవడం జరిగింది. ఈసారి ఏంటంటే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి వీళ్ళు దగ్గర ఒక రకంగా కొంచెం దగ్గర బంధువులను కూడా విన్నా నేను. మళ్ళీ నిలబడి మళ్ళీ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇది కావటం ఎందుకు, పోయినసారి ఎట్లాగో నువ్వు గెలుస్తున్నావు కాబట్టి ఈసారి మా పార్టీ అధికారులు ఉంది కాబట్టి నాకు కొద్దిగా సపోర్ట్ చేయి మిత్రమా అన్నట్టుగా మాట్లాడుకొని ఒక రకంగా ఏకగ్రహం కావాల్సింది కానీ జస్ట్ మిస్ అయింది. అది కూడా ఎందుకు మిస్ అయిందని కూడా చెప్తాను మీకు. లచ్చగూడెం రజనీ గారిని కాంగ్రెస్ తరఫున సర్పంచ్ బరిలో నిలపడం జరిగింది. తను కాంగ్రెస్ పార్టీ మెజార్టీ 1527 అది రావటం కారణం కూడా అనుకోకుండా వాళ్ళిద్దరూ ఏకగ్రహం కావాల్సిన పరిస్థితిని ఇంకొక అభ్యర్థి రెబల్ కాదు ఇండిపెండెంట్గా వేయటం జరిగింది. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి ప్లస్ ఇక్కడ రజనీ గారికే పోటీ జరిగిందనమాట. ఉప సర్పంచ్గా టీఆర్ఎస్ అభ్యర్థి గురిజాల ఆమె గారు ఏదో ఉంది, వాళ్ళకి తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు పార్టీలు. కాకపోతే మన ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీలో ఉండటం వల్ల పోటీ అనివార్యమైంది. కాకపోతే మేజర్ పార్టీలు రెండు అలయన్స్లా మనం కలుపుకోవటం వల్ల 1527 హైయెస్ట్ మెజార్టీతో గెలవడం జరిగింది. తన సామాజిక వర్గం కమ్మ. అట్లా పొద్దుటూరు కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ గ్రామం. ఇది మొగిలి కృష్ణయ్య గారు కాంగ్రెస్ రెబల్గా గెలవడం జరిగింది. కాంగ్రెస్ రెబల్గా 97 ఓట్ల మెజార్టీతో ఎరుకల సామాజిక వర్గం. ఇతను వచ్చి పెంటేల పుల్లయ్య గారి వర్గం. అక్కడ కిషోర్ అన్న పుల్లయ్య గారు ఇద్దరు కూడా టాప్ లీడర్స్. వాస్తవంగా మండలంలో కూడా మంచి పేరున్న వ్యక్తులు వాళ్ళు. కథల పుల్లయ్య గారు టీఆర్ఎస్లో ఉండు, ఈ మధ్య కాలంలో అతను కాంగ్రెస్లో వచ్చి చేరటం జరిగింది. ఇద్దరు అభ్యర్థులు పెట్టడం వల్ల ఇతను కాంగ్రెస్ రెబల్గా పోటీలో ఉండాల్సి వచ్చింది. కానీ గెలిచిండు, 97 ఓటుతో గెలిచిండు. సరే అది ఆయన మంచితనమో ఏదో మనకు తెలియదు. అట్టనే యువతల మంచి వాళ్ళు కాదని కాదు నా ఉద్దేశం. సరే గెలిచిండు కాబట్టి గెలిచిండని చెప్పాలి. 97 ఓట్ల మెజార్టీతో మొగిలి కృష్ణ గారు ఇది ఎస్టీ రిజర్వ్డ్ అయింది. ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కృష్ణయ్య గారు తను గెలవడం జరిగింది. అట్లే అనంతసాగర్ గ్రామం నుంచి జడల ప్రమేల గారు గెలవడం జరిగింది కాంగ్రెస్ తరఫున 50 ఓట్ల మెజార్టీ. ఎగ్జాక్ట్లీ 50 అని నేను చెప్తున్నా కానీ 51 49 అన్నారు కానీ 50 అని ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకా తన మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అట్లే వందనం గ్రామం నుంచి ఆవుల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. 49 ఓట్ల మెజార్టీ. తను సామాజిక వర్గం వచ్చి యాదవ. అట్లే జగన్నాథపురం గ్రామం నుంచి తాళ్ళూరి స్వప్న గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఇక్కడ వార్డులు కూడా 7-8 వార్డులు ఏకగ్రీవంగా కాంగ్రెసే గెలిచిందని కూడా విన్నా నేను. 94 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది స్వప్న గారు. తన సామాజిక వర్గం వచ్చి కమ్మ. అట్లే పాతలపాడులో ఒబినబోయిన లక్ష్మి గారు సిపిఎం పార్టీ నుంచి గెలవడం జరిగింది. పాతలపాడు గ్రామం నుంచి ఒబినబోయిన లక్ష్మి గారు సిపిఎం పార్టీ నుంచి గెలవడం జరిగింది. తనకు వచ్చిన మెజార్టీ 567 యాదవ సామాజిక వర్గం. కాకపోతే ఈ ఊరు ఏంటంటే ఒక బాధాకరమైన విషయం. ఈ మధ్యనే సామినేని రామారావు గారు 74 సంవత్సరాల ఒక సీనియర్ సిపిఎం నాయకుడిని దారుణంగా హత్య చేశారు. అది ఎంతవరకు తేలలేదు. మరి అది అంతకులు ఎవరైనా ఎంతవరకు తేలలేదు. ఊరోళ్ళు రకరకాలుగా చెప్పుకున్నారులే కానీ మన ఇంతవరకైతే పాపం అంత వయసు అయినా ఆ వయసులో చంపడం కూడా కరెక్ట్ కాదా? హత్య రాజకీయాలు కాదు అసలు. తగాదాలకు సంబంధించిన రాజకీయాలు అంటే నేను సహించే మనిషిని కాదు. కాకపోతే ఆయన జాతకం అంతవరకు ఉందనుకోవటం. అంతకులు కూడా తొందరగా పట్టుకోవాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను నా తరపు నుంచి. సామినేని రామారావు గారు చాలా మంచి వ్యక్తి అని నిన్న. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. రాజకీయాలు ఎన్ని రకాలుగా చేయొచ్చు కానీ హత్య రాజకీయాలు అది రాజకీయ పరంగా హత్య జరిగితే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయమే. మనిషి ప్రాణం తీయడం తప్పు. అది భగవంతుడు ఇచ్చిన ప్రాణం. ఎన్నో రోజులు కానీ భగవంతుడు తీయాల్సిందే తప్ప ఒక మనిషిని చంపడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. మిత్రులకు దీన్ని ఎవరు అపార్థం చేసుకోవద్దు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. మనిషి తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఆ తల్లి ఎన్నో ఆశలు పెట్టుకున్న తర్వాత తోడబుట్టిన వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్న తర్వాత కడుపున పుట్టిన వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తర్వాత దానికన్నా ముందు చేసుకున్న వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నది. ఖచ్చితంగా అది భగవంతుడు వాటికి శిక్షలు వేస్తాడు. ఇక్కడ ఎన్ని రకాలుగానే తప్పించుకోవచ్చు మనుషులు. పలుకుబడితోనో రాజకీయ అండతోనో లాయర్లను పెట్టుకునో జడ్జీలను పెట్టుకోనో
ఆ, రకరకాలుగా తప్పించుకోవచ్చు, కానీ భగవంతుడి నుంచే తప్పించుకోలేరని నేను నమ్ముతా. సరే, ఆ రామారావు చనిపోవటం దురదృష్టకరం. అక్కడ ఓపెనబైన లక్ష్మి గారు సిపిఎం పార్టీ నుంచి 567 ఓట్ల రెండో హైయెస్ట్ మెజార్టీ ఇది పాతలపాడు, తను గెలవటం జరిగింది లక్ష్మి గారు. అట్నే కొనుగూరు నుంచి బయ్య నాగమణి గారు సిపిఎం పార్టీ నుంచే 133 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. తన సామాజిక వర్గం వచ్చి యాదవ. అట్లే తిరుమలాపురం నుంచి చాపలమడుగు వీరబాబు గారు బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. 6 ఓట్ల మెజార్టీ, చాలా తక్కువ, లోయెస్ట్ మెజార్టీ. 6 కూడా కాదు, 5 అన్నారు. 5 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. తన సామాజిక వర్గం వచ్చి మాదిగా. అట్నే బొప్పారం గ్రామం నుంచి షేక్ రహమతుల్లా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. తనకు వచ్చిన మెజార్టీ వచ్చి 72 ఓట్లు. తన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అట్లే బస్వాపురం నుంచి ఆవుల నరసింహారావు గారు సిపిఐ పార్టీ నుంచి గెలవడం జరిగింది. తనకు వచ్చిన ఓట్లు కూడా 5 ఓట్లు 6 ఓట్లు అన్నారు. నా దగ్గర అయితే 5 ఓట్లు అడింది. వీళ్ళిద్దరికి లోయెస్ట్ మెజార్టీ, చాలా తక్కువ, టఫ్ ఫైట్లో బాగా క్లిష్ట పరిస్థితులకు గెలిచిన వ్యక్తులు ఎవరెవరంటే చాపలమడుగు వీరబాబు గారు బీఆర్ఎస్ నుంచి తిరుమలాపురం, బస్వాపురం నుంచి ఆవుల నరసింహారావు గారు సిపిఐ నుంచి 5 ఓట్లతోని. తన యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ లోయెస్ట్ మెజార్టీలు అన్నమాట చింతకాని మొత్తం మీద. అట్లే గాంధీనగర్ నుంచి ఓర్సు వీరభద్రరావు నాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తి. సరే, పార్టీల పరంగా ఏదైనా కావచ్చు, కానీ నాకు వ్యక్తిగతంగా మంచి అన్నలాగా భావిస్తుంది, నేను అన్నని పిలుస్తా. తను వచ్చి మా ఊరు అల్లుడు కూడా. గమ్మొత్తిందంటే తను కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. 374 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. తన సామాజిక వర్గం వచ్చి ఒడ్డెర. అట్లే కోమట్లగూడెం నుంచి కొండూరు పరిశుద్ధరావు గారు గెలవడం జరిగింది. కొండూరు పరిశుద్ధరావు గారు బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది. 371 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. తన సామాజిక వర్గం కూడా మాదిగా. అట్లే నాగలవంచ, చాలా పెద్ద గ్రామం ఇది వాస్తవంగా. దగ్గర 4,500 ఓట్లు ఏమో ఉన్నాయని ఇక్కడ విన్నా నేను. 4,500 ఓట్ల దాకా ఉన్నాయని విన్నా, కరెక్ట్గా తెలియదు అక్యురసీగా నాకు. నారగాని రాంబాయి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. తనకు వచ్చిన మెజార్టీ 503 ఓట్లు. తన సామాజిక వర్గం వచ్చి గౌడ్స్ వాళ్ళు. అట్లే పందిలపల్లిలో వత్సవాయి పద్మ గారు, జానకిరాములు గారి సతీమణి. జానకిరాములు అంకుల్ నాకు బాగా తెలుసు వ్యక్తి. సిపిఎం నుంచి మొదటి నుంచి కూడా ఆ భావాల సిద్ధాంతాలతో బతుకుతున్న ఒక మంచి పేరున్న వ్యక్తి. వ్యక్తిగతంగా చెప్తున్న, పార్టీల పరంగా నేను చెప్పట్లేదు. పద్మ గారు గెలవడం జరిగింది. ఆ ఆంటీ సిపిఎం పార్టీ తరఫున 80 ఓట్ల మెజార్టీ. 80కి ఒక 4-5 ఓట్లు తగ్గినాయి అన్నట్టుగా అన్నారు, కానీ ఫైనల్గా 80 అన్నారు. నాకున్న మిత్రుల ద్వారా నేను ఫోన్ల ద్వారా కనుక్కుంటే తను సామాజిక వర్గం వచ్చి కూడా గౌడు. తిమ్మినేనిపాలెం నుంచి కొమ్ము ప్రభు గారు గెలవడం జరిగింది. తను నాకు తెలిసిన వ్యక్తి అన్న. బీఆర్ఎస్ పార్టీ నుంచి 137 ఓట్ల మెజార్టీతోని గెలవడం జరిగింది. తన సామాజిక వర్గం వచ్చి మాదిగా. అట్లే మత్కేపల్లి నామవరం నుంచి కంచం ద్రౌపది గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. 392 ఓట్ల మెజార్టీతోని తన సామాజిక వర్గం వచ్చి యాదవ్ అని యాదవుల వాళ్ళు. అట్లే రైల్వే కాలనీ, నాగలవంచ రైల్వే కాలనీ ఈ మధ్యన సపరేట్గా పంచాయతీ కావడం జరిగింది. కేసీఆర్ గారు టైంలో సపరేట్ పంచాయతీలు 500 ఓట్లు దాటి సపరేట్ పంచాయతీలు చేయడం జరిగింది. ఇదంతా మీకు తెలిసిన విషయం. రాజకీయాలు ఉండాలి బాగా తెలుస్తాయి, రాజకీయంగా అవగాహన లేని వాళ్ళకి తెలియవు. అక్కడ లేతాకుల నాగేంద్ర గారు సిపిఎం పార్టీ నుంచి 16 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. తన సామాజిక వర్గం వచ్చి మాదిగా. లేతాకుల నాగేంద్ర గారు సిపిఎం పార్టీ 16 ఓట్ల మెజార్టీ, తన సామాజిక వర్గం మాదిగా. అట్లే చిన్న మండలం నుంచి పర్చ రామచంద్ర గారు, తను ఎన్ఆర్ఐ. కాకపోతే ఈ వయసులో ఇక గ్రామానికి సేవ చేయాలనుకున్నాడో ఏమో. ఆ సిపిఐ పార్టీ వాస్తవంగా చాలా గ్రామాల్లో బలహీనపడ్డాయి ఈ రోజుల్లో. తను సిపిఐ పార్టీ బలపరిచినట్టుగా సిపిఐ పార్టీ మీద ఇండిపెండెంట్గా పోటీ చేసింది, కానీ వాస్తవంగా సిపిఐ పార్టీ ఆయన భావాలు చిన్నప్పటి నుంచి కూడా సిపిఐకి సంబంధించిన వ్యక్తి అని నేను. తను చాలా మంచి వ్యక్తి అని ఆ వ్యక్తిత్వం వల్ల ఆయన ఇన్ని సంవత్సరాలు ఇక్కడ లేకపోయినా కానీ ఆ ఊరి వ్యక్తిగా ఆయన చాలామంది అటు టీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ బలంగా ఫైట్ చేసిన నేపథ్యంలో కూడా తను 29 ఓట్లతో గెలవటం జరిగింది. వాళ్ళు ఒక రకంగా ఏదో కొంచెం వెనకటి తరం పోతే దొరల కుటుంబం అంటారు. సరే, దొరలలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కానీ ఈయన వరకు మంచి పేరు ఉందట. తను కర్ణం సామాజిక వర్గం వచ్చి కర్ణం అంటారు కదా, కర్ణం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పరసకంట రామచంద్ర గారు. వయసులో కూడా చాలా పెద్దోళ్ళని నేను చూసిన, కాకపోతే వ్యక్తిగతంగా పరిచయం లేదు.
అట్లా చింతకాడ నుంచి కిలారు మనోహర్ బాబు గారు అన్నగారు, కిలారు జగన్మోహన్ గారు వాళ్ళ అబ్బాయి, వీళ్ళు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాకపోతే మధ్యలో ఒకసారి టీఆర్ఎస్లో జాయిన్ అయినట్టుగా ఉండి మళ్ళీ రిటర్న్ అయ్యారు. వీళ్ళు కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది. 250 ఓట్ల మెజార్టీ. ఇది కూడా యాక్యురేసీగా తెలియదు, 250 కొంచెం తక్కువ ఎక్కువ, ఒక 5 ఓట్లు తక్కువ ఎక్కువ అన్నారు. కానీ నేనైతే 250, నాకున్న సమాచారం మేరకు 250 ఫిక్స్ చేశా. తర్వాత సామాజిక వర్గం వచ్చి కమ్మ. అట్లే సీతంపేట గ్రామానికి సంబంధించి ఆళ్ళ మణిమ్మ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. 292 ఓట్ల మెజార్టీతో తన సామాజిక వర్గం వచ్చి కమ్మ. వీళ్ళు చింతకాడ నుంచి 26 గ్రామాల నుంచి గెలిచిన వ్యక్తులు, వీళ్ళ పేర్లు, వీళ్ళు ఏ పార్టీ బలపరిస్తే గెలిచారనేది ఇంచుమించుగా ఆ పార్టీ బలపరిచిందంటే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే పంచాయతీ ఎలక్షన్లకు వచ్చి పార్టీ గుర్తులు ఉండవు, ఏదో సింబల్స్ ఇస్తారు వాళ్ళు. స్టూల్ అని, గ్యాస్ అని, ఉంగరం అని, తర్వాత మన కత్తెరలని, బ్యాట్ అని, ఫుట్బాల్ అని, లాంతర్లు అని, ఇట్లాంటి గుర్తులు ఉంటాయి. కాకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు పార్టీ నుంచే పోటీలో ఉండటం జరుగుతుంది. పూర్తిగా వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు కూడా పార్టీ జెండాలతో, పార్టీ గుర్తులతో, పార్టీ జెండాలే కంప్లీట్గా మీద పెట్టుకొని వేసుకొని ప్రచారం చేసుకుంటారు. కాబట్టి వీళ్ళు ఎట్లా వీళ్ళకి వచ్చిన మెజార్టీలు కూడా నేను చెప్పడం జరిగింది. హైయెస్ట్ మెజార్టీ వచ్చి 1527 లచ్చగూడెం కొప్పుల రజనీ గారు. లోయెస్ట్ మెజార్టీలు 2, ఒకటి చాపలవాడ వీరబాబు గారు తిరుమలాపురం బీఆర్ఎస్ నుంచి, అట్లే బసాపురం ఆవుల నరసింహారావు గారు లోయెస్ట్ మెజార్టీ సిపిఐ పార్టీ నుంచి తను 5 ఓట్లతో గెలవడం జరిగినట్టుగా నాకున్న సమాచారం మిత్రులారా. ఇది నేను రాత్రి నుంచి ప్రిపేర్ చేసిన లిస్ట్. ఇది రాత్రి వాస్తవానికి నేను 12 గంటల దాకా నిద్రపోకుండా రాత్రి అన్ని గ్రామాలకు నాకున్న వరకు ఫోన్లు చేసి నేను ఏదైతే వాట్సాప్లో మెసేజ్ పెట్టినో రాత్రి అప్పటికి ఇంకా అక్యురసీగా 100% రాలేదు. అదే విషయాలని పేపర్లు కూడా రాసుకోవడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. పేపర్లు కూడా అప్పుడు దాకా ప్రింట్ వేయలేదన్నట్టే వాస్తవంగా. ఆ ఒక్క పేపర్లో అంత స్పేస్ వదిలేసి టక్న నా రిపోర్ట్ వాళ్ళు పేపర్కి వేసినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. నేను ఇండిపెండెంట్గా ఉండే వ్యక్తిని, ఒక డెమోక్రసీ పర్సన్ని, స్వతంత్రంగా ఉండాలి, అందరి పట్ల ప్రేమ ఆప్యాయతలతో ఉందాం. సరే రాజకీయాలైనా ఒకళ్ళు గెలవాల్సిందే, ఒకళ్ళు వాడాల్సిందే. ఇద్దరు గెలవడం జరగదు, ఇద్దరు వాడటం కూడా జరగదు. 10 మంది పోటీ పడ్డా గెలిచేది ఒక్కళ్ళే. ఓడిపోయే వల్ల నాకు 7-8 మంది ఉంటారేమో, కానీ గెలిచేది మాత్రం ఒక్కలే. కాబట్టి ఇది రాజకీయం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పరంగా ఈ ఎలక్షన్లో జరుగుతాయి, పంచాయతీ ఎలక్షన్లో. తర్వాత నెక్స్ట్ ఎంపీటీసీ కూడా జనవరిలో వెళ్ళేటట్టు ఉంది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. ఈ పద్ధతిలో ఈ సర్పంచ్ ఎలక్షన్లో ముందు పెట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే నేను మర్చిపోయా చెప్పటం, ఉత్తర తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ చాలా సీట్లు కొట్టగలిగింది. దగ్గర ఒక 17,000 దాంట్లో ప్రజెంట్గా ఎన్ని సర్పంచులు జరిగినాయి నా దగ్గర సెల్లులోనే ఉంది. ఈ సెల్లులోనే ఉండటం వల్ల నేను తీయలేకపోతున్నా. దగ్గర ఒక 1700 కాంగ్రెస్కి వచ్చి ఉంటే టీఆర్ఎస్కి 1400 సర్పంచులు కూడా వచ్చినట్టు ఉంది. అది ఉత్తర తెలంగాణలో ఎక్కువ, టీఆర్ఎస్కి ఇంకా మంచి పట్టు ఉంది. దీన్ని సరే రాజకీయాలు అన్నాక అటు ఇటు జరుగుతుంటాయి కాబట్టి దీన్ని మీరు మనస్ఫూర్తిగా నేను పెట్టే రిపోర్ట్ని చూస్తారని కోరుకుంటున్నా. సెలవు. జై భీమ్, జై భీమ్.